డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. కాబట్టి దయచేసి మీరు వచ్చి సిద్ధాంతం నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకుంటలేను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి పునాదికర్తలు, శాసనకర్తలు చాలామంది ఉన్నారు. కొత్తగా పార్టీలకు ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడానికి కూడా పార్టీ సదా సిద్ధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మీరు కొత్తగా సిద్ధాంతం నేర్పించాల్సింది ఏం లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాలకి, మీ ఆర్థిక ప్రయోజనాలకి, లేదా మీ ఇతరత్ర అవసరాల కోసం మీరు పోయినామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అదేం భారత రాజ్యాంగం నిషేధించలేదు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడానికి. కానీ పోతున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మాకు ఇబ్బంది అనిపిస్తాయి. 3 నెలల క్రితమే కదా మీ కొడుకు ఒక్కరి పేరే వచ్చింది కదా, అంటే పార్టీ మిమ్మల్ని ఎంత గౌరవించింది? సెకండ్ లిస్ట్లో ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే. ఎట్లొచ్చింది? అప్పుడు మరి సిద్ధాంతం మంచిది ఎట్లయింది? మరి పోనీ ఆ ఎన్నికలలో మీ కొడుకును గెలిపించుకోవడానికి మీరు పడ్డ కష్టం ఇలా పాలమూరు వాళ్ళందరూ చెప్తున్నారు. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు? మీ కొడుకు కోసం పనిచేసిర్రా? ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసిర్రా? నేను అడుగుతలేని ఈ మాట, పాలమూరు బిడ్డలు అడుగుతున్నారు. అయ్యా జితేందర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. సర్వే నెంబర్ 403 ఈ రాష్ట్రంలో ఒక సంచలనం. షేక్పేట ఎట్లా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి, ఏ స్థాయిలో బ్లాస్టింగ్ అవుతున్నాయి, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎంత జరుగుతుంది, భూమికి భూమి ఎట్లొచ్చింది, దాని వెనకాల ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎవరెవరికి చేతులు మారినాయి, దీని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరు కోరినా కోరకున్నా రఘునందన్ రావుగా ఒక వకీలుగా 100కి 100% నేను ఇందాక చెప్పినటువంటి సర్వే నెంబర్ 343, సర్వే నెంబర్ 403లో జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల భూభాగోతాన్ని, వీళ్ళు చేస్తున్నటువంటి అడ్డగోలు దందాలని అటు ఈడీ దృష్టికి ఇటు ఐటీ దృష్టికి రాతపూర్వకంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. 2-3 రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాలు, 343 సర్వే నెంబర్ల అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సర్వే నెంబర్ 403 షేక్పేట్ లోపల జరుగుతున్నటువంటి అడ్డగోలు కన్స్ట్రక్షన్స్, వీటన్నింటి మీద ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాల మీద ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని అటు ఈడీ ముందు ఇటు ఐటీ ముందు ఉంచబోతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ స్వార్థం కోసం, మీ అవసరాల కోసం, మీ పోటీల కోసం, మీ పదవుల కోసం మీరు పార్టీ మారితే మాకు ఇబ్బంది లేదు. కానీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రఘునందన్ రావు సాక్షిగా, ఇంకా నాతో పాటు ఆ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం, పార్టీలు ఎవరు మారుతారు, ఎట్లాంటి వాళ్ళు మారుతారని చెప్పి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన 2 మాటలు వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.